నీకు దేనికో దాన్ని ప్రేమించావు. పుట్టినప్పుడు కొన్నిటికి, పెరిగినప్పుడు కొన్నిటికి, ఆ తర్వాత పెంచుకున్నప్పుడు కొన్నిటికి, దేనికో దానికి ప్రేమిస్తూ 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 నిన్నటి వరకు లేని మనవడు ఇవాళ పుట్టగానే రేపటి నుంచి ప్రేమ పుట్టింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎంతకు ముందు లేదే ఇప్పుడు వచ్చింది. దానితో నీ బ్రతుకంతా ఇంకా వెళ్ళదీసేసాం. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికో తెలియదు. ఎన్ని గతులు పోతూ ఉంటుంది. కనుక ప్రేమించే స్వభావం, అంటుకునే స్వభావం ఉంది. కనుక ఆ స్వభావం ఉందే, ఈ అర్పణ స్వభావం కొందరిలో గట్టిగా ఉంటుంది, ఈ ఆలోచన విచారణ స్వభావం మరికొందరిలో గట్టిగా ఉంటుంది. ఈ స్వభావం ఉన్నవారు ఆ జ్ఞాన విచారణ మార్గంలోకి వెళ్తారు. ఈ స్వభావం ఉన్నవారు భక్తి మార్గం వైపు తిరగలరు, తిరిగిపోతారు మాత్రం నేను చెప్పట్లేదు. ఈ స్వభావాన్ని తిప్పాలి. అందుకే సమర్పణాత్మకమైన స్వభావంతో దేనికి సమర్పించుకున్నాడు? పరమాత్మకే సమర్పించుకున్నాడు. విచారణాత్మక స్వభావంతో దేనికి అంటుకున్నాడు? పరమాత్మనే అంటుకున్నాడు. సర్వత్రా ఉన్నది ఆత్మయే అని అంటాడు వీడు. సర్వత్రా ఉన్నది ఆ పరమేశ్వరుడే, చివరికి నేననేది కూడా లేదు అని తనను తాను కూడా అర్పించుకుంటాడు భక్తులు. ఇద్దరు చేసింది ఒకటే, ఏమిటి? తనను ఆయనతో కలపడం. అంతే కదండి, వీడు చేసినా వాడు చేసినా ఇద్దరు ఒకటే చేశారు. తన ఆయనతో కలిపినప్పుడు తాను వేరు ఆయన వేరు లేరు. వీడు బాగా తెలుసుకున్నాడు, అహం అనే సంచిలో భగవంతుడు ఇమడడు కనుక సంచి చించేస్తే అపరిమితమైన చైతన్యంతో అంటుకున్నాడు వాడు. అందుకు ఆ పరిమితం నుంచి అపరిమితంలోకి వెళ్ళడమే విచారణ అవనియండి, ప్రేమ అవనియండి. రెండిట్లో నువ్వేం చేస్తున్నావు? నీలో ఉన్న అంతఃకరణ చైతన్యాన్ని పూర్తిగా శుద్ధం చేసుకుని ఈ వెలుగంతా పరమాత్మదే అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతున్నావు. కనుక ప్రేమ మార్గంలో వెళ్ళినా, విచారణ మార్గం వెళ్ళినా అక్కడే వెళుతున్నావు. అయితే అందులో కష్టం ఉందయ్యా. జ్ఞానకర్మ మార్గంలో చాలా కష్టం ఉంది. బుద్ధికి పని పెట్టాలి. కర్మ మార్గం అంటే సామాన్యమా? కర్మాచరణ చేసేవారు దాని ఫలితాన్ని ఇక్కడ కొన్ని పొందుతారు, పైలోకాల్లో కొన్ని పొందుతారు. మన కర్మయోగులను కర్మయోగులంటే చేసిన కర్మంతా నాదేమీ లేదు, అంతా ఆ ఈశ్వర చైతన్యం వల్లనే దాని యందే ఆభాసగా కదులుతోంది తప్ప చేసేదేమీ లేదంటాడు వేదాంతి. భక్తుడు ఏమంటాడంటే ఈశ్వర సంకల్పం చేతే సర్వం జరుగుతున్నది, చేయించేది ఆయన, సమర్పించేది ఆయనకే అని అనుకున్నప్పుడు ఇది చాలా తొందరగా వస్తుంది సమర్పణ స్వభావం చేత. కనుక ఏది చేసినా పరమాత్మే చేస్తున్నాడు, పరమాత్మగా అర్పిస్తున్నాననే భావన చాలా తేలిగ్గా లభిస్తుంది. ఇదంతా మిథ్యా అనే భావం కంటే. అందుకు కర్మజ్ఞాన మార్గముల కంటే భక్తి మార్గం గొప్పది. ఎందుకంటే భక్తి అనేది రెండిటికి మధ్యలో పెట్టామంటే అర్థం మధ్య మార్గం అని కాదు. దానికి దీనికి కూడా బలం ఇవ్వగలిగే లక్షణం భక్తికి ఉన్నదయ్యా. అందుకు కర్మయోగం ఎప్పుడవుతుంది? నాదేమీ లేదు అంతా ఆయనదే సమర్పిస్తే కర్మయోగం అయింది. జ్ఞానం యోగం ఎప్పుడైంది? పరమాత్మతో అనుసంధానం చేస్తే యోగమైంది. రెండిటికి భక్తి పనికి వస్తుంది. నాదంతా భగవంతుడికి సమర్పణ చేస్తాను ఎప్పుడంటావు? ఆయన మీద ప్రేమ ఉన్నప్పుడే కదా సమర్పణ చేస్తావు. నేను సంపాదించిన ఆస్తి అంతా నా పిల్లాడికి ఇస్తాను ఎందుకంటున్నావు? పిల్లాడి మీద ప్రేమ ఉంది కనుక నేను చేసిన కర్మంతా ఈశ్వరుడికి ఇస్తాను ఎప్పుడంటావు? ఈశ్వరుడి మీద ప్రేమ ఉంది కనుక భక్తి అంటూ ఉంటేనే కదా సమర్పణ అంటూ ఉంటుంది. సమర్పణ అంటూ ఉంటేనే కదా కర్మ యోగం అవుతుంది. అర్థమవుతుంది కదా. అలాగే జ్ఞానం కూడా యోగం అయ్యేది భక్తి వల్లనే, ఆ ప్రేమ చేతనే జరుగుతున్నది. కనుక దీని చేత ఆ రెండు శోభిస్తున్నాయి. కనుకనే ఇది అధికతరా అని అంత చక్కగా చెప్పాడు. ఇది తెలుసుకుంటే మనకు చాలు. అందుకు ఈ ఎవరి దగ్గరైతే భక్తి ఉండదో వాడు కుయోగి అని చక్కగా చెప్తున్నాడు. కుయోగిట వాడి చెడ్డయోగి. ఈ మాట తులసీదాస్ గారు అంటారు, జోగుకు జోగు జ్ఞాన అజ్ఞాను జహాన రామ ప్రేమ పరధా. రామప్రేమ లేనటువంటి వాడు గొప్ప యోగి అనిపించుకున్నవాడు కుయోగే సుమా అని అంత చక్కగా చెప్పాడు. పైగా ఈ రెండిటికంటే భక్తి ఎందుకయ్యా చెప్తున్నావు అంటే ఫలరూపత్వాత్. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు స్వయం ఫలరూపత్వాత్. మన అమృతస్వరూప దగ్గర చెప్పే నిర్వచనం అంతా ఇక్కడ గుర్తు తెచ్చుకోండి. దీనికి నేను ఎక్కువ వ్యాఖ్యానం ఇవ్వక్కర్లే. ఇప్పుడు అర్థమైంది కదా. ఒక సూత్రానికి నేను వ్యాఖ్యానం ఇవ్వకుండా దాటేలే. అప్పుడు చెప్పాను కనుక ఇప్పుడు చెప్పట్లేదు. అలాగే తర్వాత కూడా ఇప్పుడు చెప్పినవి అప్పుడు మధ్యలో వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు సులువైపోతుంది. అందుకు ఫలరూపత్వాత్, భక్తియే ఫలంట. చూడండి ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు ఇక్కడ. భగవంతుడి మీద మన భక్తి మార్గంలో వెళుతూ ఉంటే ఒక్కొక్క అవరోధాన్ని మనం తొలగించుకుంటూ ఆ ప్రేమను పెంచుకోవడానికి తపన పడుతుంటాం. ఆ ప్రేమ బాగా పెరిగిపోయిన తర్వాత స్వామి ప్రాప్తి లభించాక భక్తి పోతుందా? లేదు కదా. అదే కర్మ మార్గం ఉందనుకోండి, మీరు కర్మలు చేశారు, దాని ఫలితం వచ్చింది, అక్కడికి వెళ్ళేటప్పుడు కర్మ పోయింది. ఇక విచారణ అన్నీ కూడా జ్ఞానం లభించినంత అవి ఆగిపోయాయి. కానీ భక్తి మాత్రమే ఈ ప్రేమ ఇక్కడ పుట్టినది ఇంకా 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 పెరిగి 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 పరిపూర్ణమైన ప్రేమగా పెరిగిపోయింది. కనుక భక్తియే ఫలం, భక్తి వల్ల ఫలం లేదు. మిగిలిన ఏ మార్గంలోనూ వెళుతున్నప్పటికీ కూడా దీనివల్ల ఫలితం అది, దీనివల్ల ఫలితం అది అంటూ మార్గం కంటే గమ్యం మీద దృష్టి పెడతాం. కానీ భక్తి మార్గంలో
అక్కడ ఇంకే దృష్టి లేదండి. మోక్షం వస్తుందా, మోక్షం రాదా, అది కూడా ఉంటుంది. నా మోక్షస్యాకాంక్ష, అది మోక్ష సన్యాస యోగం అన్నాడు. అది మోక్షాన్ని కూడా సన్యాసం చేసేయాలి, విడిచిపెట్టేయాలట. అంటే నాకు మోక్షం కావాలన్న కోరిక కూడా విడిచిపెట్టమన్నాడు. ఇదేం తక్కువ మాట అండి. మోక్షం కావాలి అంటే విడుదల కావాలి. విడుదల కావాలి లేక నేను విడుదలైపోయానండి, విడుదలైపోయానని నువ్వు ఎప్పుడు అంటున్నావు? ఇంతవరకు బంధింపబడ్డాను అనే స్పృహ నీలో ఉంది గనకే దాని నుంచి విడుదలయ్యాను అని అనగలుగుతున్నావు కదా. అంటే స్పృహ రూపంలో బంధింపబడ్డాను అనేటువంటిది స్ఫురణ ఉంది నీలో. మోక్షంలో స్ఫురణ కూడా ఉండదు. అది అక్కడ మోక్ష సన్యాసం అంటే. అందుకు ఆ భగవత్ ప్రేమలో నాకు మోక్షం కావాలని కూడా అనుకోడు. నా మోక్షస్యాకాంక్ష అని ఏ యోగి అంత దమ్ముతో అనగలిగాడండి? భక్తయోగి మాత్రమే అనగలిగాడు. భక్తి యోగి మాత్రమే నా మోక్షస్యాకాంక్ష, నా మోక్షం మీద కూడా ఆకాంక్ష లేదు అని చెప్పాడు. ఏదవని నా హృదయం నీతో ఉంటే అక్కడుంటే ఏముంది, అలా ఉంటే ఏముంది, ఎప్పుడుంటే ఏముంది అన్నాడు. అందుకు ఈ భక్తి అనేది ఉందే స్వయం ఫలరూపత్వాత్ అనే మాట ఇక్కడ వివరిస్తున్నాడు. ఫలరూపత్వ, దానికి అదే ఫలమయ్యా అని చెప్తున్నాడు. భక్తికి భక్తే ఫలం, భక్తి వల్ల ఫలం లేదు. అయితే ఇప్పుడు నా భక్తి ఉందండి, ఇదే ఫలమా అంటే నీకు సాధనా భక్తి ఉంటే పరాభక్తిగా మారడం. అంతేగాని పువ్వు వల్ల పండు రాదు, పువ్వే పండు అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పువ్వే పండు అవుతున్నది. కనుక భక్తి సంపూర్ణ పరాభక్తిగా పరిణమిస్తుంది. పరిణమిస్తే ఫలం, ఫలం అంటే పూర్ణ రసం. అది అందులో పొట్టు లేదు, గింజ లేదు, పారేయాల్సిన వస్తువు లేదు. అది పూర్ణ రస రస రసఫలం. అందుకే ప్రేమలో ఆనందం ఉంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని అద్వయ జ్ఞానం పొందిన తర్వాత ఒక ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆనందం లేకపోతే దాని పేరు స్తబ్దత అంట. అది మోక్షం కాదు, అది శూన్యం, స్తబ్దత. ఇప్పుడు యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధించినంత మాత్రాన రాజయోగం మోక్షం అయిపోలేదే. అదొక స్తబ్దత స్థితికి తీసుకువెళుతుంది. నేను చిత్తవృత్తులు నిరోధింపబడ్డాయి. అంతేగాని పరమాత్మ స్పృహ జ్ఞానం అనేది కావాలంటే యోగం చాలదు, అది అక్కడి దాకా తీసుకెళ్ళింది అంతే. అయితే పరమాత్మ ఎరుక తెలిసిపోయినంత మాత్రం అంతా పరమాత్మ ఏముంది అందులో అంటే ఏమైనా ఉందండి? శుష్కమైపోయింది, మొత్తం తీసిపోయింది. అంతా భగవంతుడేనండి వాడు గెంతుతున్నట్ట. అయితే ఏంటట అన్నట్టు వీడు. ఇంకా వాడి దుఃఖం అంతా ఇంత కాదు, అంతా భగవంతుడే అయితే ఏంటట. ఇంకా వాడికి ఏం చెప్పేదండి? వాడికి ఇంకా వాడికి ఏం చెప్తే అర్థమవుతుంది? వాడికి అంతా భగవంతుడైనప్పుడు ఎంత ఆనందించాలో వాడికి తెలియలేదనమాట. కనుక అంతా భగవంతుడే అన్నప్పుడు ఒక పెలుస్తనము, ఒక అహంకారం, ఇవన్నీ వచ్చేస్తున్నాయి అక్కడ. ఇవి స్పృహతో అన్న మాట కాదు. కానీ అంతా భగవంతుడే అన్న ఆనంద రసాన్ని అనుభవిస్తున్నావే, అంతా భగవంతుడైనప్పుడు ఎందుకు ఆనంద రసాన్ని అనుభవిస్తున్నావు? కనుక జ్ఞాని తన సిద్ధావస్థలో పొందేటువంటి ఆనంద రసం ఏదైతే ఉందో అది పరమ ప్రేమ రూపమైన భక్తిలో భక్తుడు అనుభవిస్తున్నాడు. కనుక ఆ భక్తియే ఫలరూపత్వాత్ అనగా రసమయమైనది, ఆనంద స్వరూపమైనది. స్వామి కూడా రసస్వరూపుడు, రసో వై సహ. అందుకే రసగృహ్యేవా యం లబ్ధ్వా ఆనందీ భవతి అంది ఉపనిషత్తు. అదే మాట తీసుకుని ఎల్ లబ్ధ్వా పుమాన్ అమృత స్తబ్దో భవతి అమృతో భవతి తృప్తో భవతి అని ఈయన అన్నాడు. ఎల్ లబ్ధ్వా పుమాన్ అమృతో భవతి అని ఈయన ఎలా వాడాడో రసగృహ్యేవా యం లబ్ధ్వా ఆనందీ భవతి అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే నారదుని ఉద్దేశం ఏంటి? ఉపనిషత్తులో ప్రతిపాదింపబడ్డ ఆ తత్వమే నేను ఇక్కడ చెప్తున్నానని స్పష్టంగా చెప్పేశాడు. అందుకు ఇక్కడ స్వయం ఫలరూపత్వాత్ అన్ని జ్ఞానముల కంటే ఇది గొప్ప వినాయన, అన్ని యోగముల కంటే గొప్పది భక్తి అని వివరించి ఇంకో మాట అంటున్నాడు. జ్ఞాని అయినవాడు భక్తుడు కాడా, భక్తి అయినవాడు జ్ఞాని కాడా అని. దీని గురించి మనం చెప్పుకోవాలంటే భక్తికి జ్ఞానం తోడవకపోతే గుడ్డెద్దు చేలో మేసినట్టు ఉంటుందిట. అదేవిధంగా భక్తి లేనటువంటి జ్ఞానం అనుభూతి విహీనమై బాధిస్తుంది అని కూడా మనకు వివరిస్తున్నారు. అందుకే అన్నారు భక్తి లేని జ్ఞానం శుష్కము అని తేల్చి చెప్పేశారు. అది ఎండుతనము, అందులో రసత్వం లేదు. అందుకే రెండు కలిస్తేనే అసలైన భగవద్ అనుభవం. అందుకే నువ్వు ధర్మం చెయ్యి కానీ భక్తితో చెయ్యి. అది ఇక్కడ ఎన్ని ధర్మాలు చేసినా భగవద్భక్తితో చేసినప్పుడు అది రసమయంగానే ఉంటుంది. అలాగే నువ్వు ఎన్ని యోగాలు చేసినా, అభ్యాసాలు చేసినా, ధ్యానాలు చేసినా భగవన్మయంగా చేస్తే అది రసమయం. అలాగే భక్తితో కూడిన జ్ఞానం అది రసమయం. అందుకే మహాత్ములు ఒక మాట చెప్తారు, భక్తితో కూడిన ధర్మం మృదువుగా ఉంటుంది, అక్కడ అహంకారం అనే వాసన ఉండదు. భక్తి అహంకార వాసనని పూర్తిగా తొలగిస్తుంది. అందుకే అహంకారం లేనిది భక్తి. అందరి సమర్పణ దగ్గర అహంకారం ఎక్కడుందండి? ఒకడికి నువ్వు సమర్పించుకున్నావంటే ఎంత అహంకారాన్ని వదిలితే నువ్వు సమర్పించావు. అందుకే అహంకార వాసన ఉండదయ్యా. మామూలుగా భక్తి లేని ధర్మం చేస్తే అహంకారం, చేసేన్న అహంకారం ఉంటుంది. అదే భక్తితో చేసినప్పుడు అహంకారం మృదువవుతుంది. ఎందుకంటే మనం ఉడకని అన్నాన్ని ఎలా పారేస్తామో, మనకు ఎవడైనా ఉడకని అన్నం పెడితే పక్కన పడేస్తాం. అలాగే అహంకారంతో ఉన్న హృదయాన్ని ఇస్తే భగవంతుడు పక్కన పడేస్తాడండి.
అది ఉడుకుతనం కాదు, కఠినం, ఇంకా బిరుసుగా ఉందన్నమాట. అందుకే అహంకారం పూర్తిగా పోవాలి. అలాంటి అహంకారరాహిత్యమైన భక్తి కలిగినటువంటి ధర్మం మృదువుగా ఉంటుంది. భక్తితో కూడిన యోగం మధురంగా ఉంటుంది. భక్తితో కూడిన జ్ఞానం ఆకర్షణీయంగా ఉంటుంది అని చాలా అద్భుతంగా వ్యాఖ్యానించి కొంతమంది చెప్పారు. అయితే ఆ నిర్గుణ స్వరూపాన్ని అందుకున్నటువంటి భక్తుడు, జ్ఞాని, పరమాత్మతో దాదాత్మ్యం చెందిన ప్రేమస్వరూపుడైన భక్తుడు, వీరిద్దరూ ఒక్కలాగే ఉంటారా అంటే ఆ జ్ఞాని కూడా ప్రేమస్వరూప స్థితిలో ఉంటాడు, ఈ ప్రేమస్వరూపుడు కూడా ఆ జ్ఞాన స్థితిలో ఉంటాడు. అది ఎలాగో అంటే, ఒక వ్యక్తిని తన ప్రియుడు అని సొంతం చేసుకున్నటువంటి ప్రేయసి ఆయన వక్షస్థలంలో ఆడుకోగలదు, ఆయన పాదాలు పట్టుకోగలదు అన్నాడు ఒక మహానుభావుడు. అది ఎలాగంటే మా లక్ష్మీదేవిలాగా. ఆ లక్ష్మీదేవి చూడండి, ఆవిడ నివాసం ఎక్కడండి? నారాయణుని పాదాల చెంతనా. కానీ ఎక్కడ కూర్చుంది ఆవిడ? విష్ణు వక్షస్థలాలయ, ఆయన గుండె మీద కూర్చుంది. ఎంత ప్లేస్మెంట్ ఇచ్చాడు అక్కడ. వక్షస్థలం అనేది స్వామి అమ్మవారికి ఇచ్చిన ప్లేస్. అక్కడ పాదముల దగ్గర అమ్మవారు తాను కోరుకున్న ప్లేసు. అది ఇక్కడ విశేషం. అది ఉంచిన ప్లేసు ఈవిడ కోరుకున్న ప్లేసు అయిందనమాట. కనుక అటువంటి స్థితికి చేరినవాడు వక్షస్థలంలో ఆడుకుంటాడు. వాడు నిర్గుణ నిర్వికల్ప సమాధిలో ఉన్నటువంటి యోగి వంటి వాడు. ఆ పాదాలను ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. వాడు భక్తుడు. ఒకే లక్ష్మి ఆ రెండు పనులు చేసినట్లుగా ఆ స్థితికి చేరినవాడు రెండు పనులు చేస్తాడు. అంత అందంగా ఇక్కడ వివరించి చూపిస్తున్నాడు. అందుకు నాయనా, ఈ రెండు విరుద్ధములను ఎప్పుడూ అనుకోకు అనేది ఇక్కడ చెప్పి, తర్వాత మన బ్రతుకులకు అవసరమైన విషయాలు మరికొన్ని చెప్తున్నాడు. ఇలాంటి ఆ పరాభక్తి తేవడానికై మనం చేయవలసింది ఏమిటి వివరిస్తున్నాడు. ఆ పరాభక్తి చేరిన వాడు అభిమానము లేనివాడవుతాడు. అభిమానం అంటే అహంకారము. అహంకారము లేనివాడికి మాత్రమే భక్తి యోగంలోకి ఎంట్రీ. అది ఇక్కడ వివరించబోతున్నాడు. ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ. చాలా గొప్ప సూత్రం చెప్తున్నాడు. భక్తియే భగవత్ స్వరూపం, భగవంతుడే భక్తి స్వరూపుడు. అందుకే భక్తి ఫలస్వరూపమైంది. భగవద్ అనుభవం భక్తిలో ప్రతివాడు అనుభవిస్తున్నాడు కనుక భక్తిలో భగవద్ అనుభవం ఉంటుంది. నీ ఏ పాటి సాధన చేసినా నారాయణ అన్న మాట వినేటప్పుడు ఒక విధమైన ఆనందం కలుగుతుంది. అంటే ఆ కొద్దిపాటి సాధనలోనే నువ్వు భగవద్ అనుభవం అందుకున్నంత మేర అందుకుంటున్నావే. కనుక భక్తి అంటేనే రసమయం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.